దేశంలో అవినీతి, మతతత్వం, బంధుప్రీతి, వివక్ష లేని పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటేనని అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్. ఆమ్ ఆద్మీ పార్టీ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లిబర్టీ ఆఫ్ రాష్ట్ర కార్యాలయంలో జెండాను డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన లక్ష్యంతో ముందుకెళ్తున్న ఆప్ దేశంలో వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 2012వ సంవత్సరంలో దేశంలోని సామాన్యుడు లేచి నిలబడి తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించాడని, నాటి నుంచి నేటి వరకు ఈ 11 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా తమలోని స్ఫూర్తి, అభిరుచి ఏమాత్రం తగ్గలేదన్నారు. దేశ పౌరుల ప్రేమతో అధిగమించి జాతీయ పార్టీగా అవతరించిందని అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక నినాదాలు, విభజన రాజకీయాల వల్ల నేడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లౌకిక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలకు ఓటు వేసి గెలిపించాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎంత మంచి చేయగలుగుతాం, విద్యను ఎలా ఇవ్వగలుగుతాం, దేశ అభివృద్ధిని ఎలా చేస్తాం, ప్రజలందరికీ వాళ్ళు కట్టిన పన్నులు వాళ్ళకే అందేటట్టు, వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి హెల్త్ ఎలా ఇస్తామన్నది ప్రాక్టికల్గా చెప్పింది చేసి చూపెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్ రాష్ట్రంలోనూ ఢిల్లీ రాష్ట్రంలో అదే చేస్తుంది. అందుకనే మరొకసారి ఈ సందర్భంగా ప్రతినిపూని ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పతాకాన్ని ఎగరేసి దాని ముందు మేము ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఈ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరింపజేయడానికి, తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరింపజేయడానికి దానిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఈరోజు మరొక రోజు కూడా ఒక కాళరాత్రిని చూసిన రోజు, నవంబర్ 26 26/11గా ప్రసిద్ధి పొందిన రోజు, టెర్రరిస్ట్ అటాక్. మన ముంబైలో తాజ్ హోటల్ మీద టెర్రరిస్ట్ మూకలు దాడి చేసి కొంతమంది ప్రాణాలను మట్టిపెట్టిన రోజు కూడా. టెర్రరిజాన్ని రూపుమాపాలని, అంటే టెర్రరిజం అంటే ఏదో ఊరికినే రాదు. ప్రజల్లో ఉన్న ఆశల్ని అణగొట్టినప్పుడు, వారికి కావాల్సిన వృద్ధి ఇయ్యనప్పుడు, వారికి కావాల్సిన వసతులు లేనప్పుడు తిరగబడతారు ప్రజలు. ఆ తిరగబట్టంలోనే డబ్బుల కోసమే టెర్రరిజాన్ని ఆశయిస్తారు. అందుకని మేము ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్తున్నాం, అందరికీ ఉపాధి కల్పించాలి, అందరికీ విద్యను అందించాలి, అందరికీ మంచి హెల్త్ అందించాలి, సరైన పద్ధతుల్లో దేశం అభివృద్ధి చేయాలని. అందుకని ఈరోజు అనుకోకుండానే అన్నీ కలిసి ఉన్నాయి ఈరోజు. అలాగే మరొకటి కూడా మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు ఎన్నికలు పూర్తి కాబొచ్చాయి. ఇంకా 2 రోజుల్లో ఎన్నికలు ప్రచారం అయిపోతుంది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో దాదాపు కార్యకర్తలు తయారై ఉన్నాం. పక్కనే లిస్టు కూడా ఉంది మాకు. 103 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు. అయినా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడంలా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మతోన్మాద శక్తుల్ని ఓడించాలి. మతోన్మాద శక్తుల్ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది. మా ఓట్లతోటి బీజేపీ గెలుపొందకూడదనే ప్రధాన ధ్యేయంతో కేంద్రం మాకు ఆదేశించడం జరిగింది. ఎన్నికల్లో పాల్గొనకుండా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఎక్కడైతే బలంగా డెమోక్రటిక్ అభ్యర్థులు, సెక్యులర్ అభ్యర్థులు ఉంటారో వారికి మద్దతు ఇవ్వమని చెప్పి కేంద్రం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అక్కడ ఎక్కడైతే బలంగా సెక్యులర్ శక్తులు, అభ్యుదయ శక్తులు ఉంటాయో వాటన్నిటికీ మద్దతు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరినీ కోరుతున్నాం. అదే పద్ధతుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఓట్లు వేయాలని, బీజేపీని ఓడించి రేపు రాబోయే కాలంలో బీజేపీని మొత్తం భారతదేశం నుంచే రూపుమాపే విధంగా వెళ్ళాలని. ఎందుకంటే మేమేమీ ఏ పార్టీకి మన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకం కాదు.
ఆమ్ ఆద్మీ పార్టీ కోరేది ఒకటే, ప్రజలు కట్టిన పన్నులు ప్రజలకే చెల్లించాలి, ప్రజలకి విద్యా వైద్యం ఉచితంగా అందించాలనే కోరుతున్నాం. అలా ఏ పార్టీ చేసినా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకం లేదు. మీరు చేయలేరు కాబట్టి మేము చేస్తామంటున్నాం. మీరు చేయండి, మీరు చేస్తే మాకు అభ్యంతరం లేదు. అలా చేసే పార్టీ ఏ పార్టీ ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అవినీతి లేని పాలన ఏ పార్టీ అందించినా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కానీ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా, దేశంలో కానీ ఏ పార్టీ అటువంటి పద్ధతులు లేనప్పుడు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మించుకుని మేము సుపరిపాలన అందిస్తామని ముందుకు వస్తున్నాం. అదే పద్ధతిలోనే ఈ ఎన్నికలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎవరు పోటీ చేయకుండా మతోన్మాద శక్తులను ఓడించడానికి స్థానికంగా అక్కడ బలమైన కార్యకర్తలకి ఓటు వేయాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.